బ్రో మీరు రాజమండ్రి నుంచి లారీ సినిమా చూడడానికి హైదరాబాద్ కి హాయ్ బ్రో. హాయ్ బ్రో మీ వెనక పోస్టర్ లో ఉన్నాడు కదా హీరో, ఎవరు అతను? శ్రీకాంత్ ఫ్రాంకీ అన్న. శ్రీకాంత్ అన్న శ్రీకాంత్ తెలుసా మీకు? అన్న తెలిసింది. ఎలా అంటే ఆయన ఫ్యాన్ ఆయనకి. ఆయన ప్రతి వీడియోకి నేను లైక్ చేస్తాను, కామెంట్స్ పెడతాను. అలా నాకు బాగా పడతాను. ఓహో ఓకే ఓకే. అదే సినిమా రిలీజ్ అవుతుంది, చూస్తావా థియేటర్కి వెళ్ళి? వెళ్తాను, పక్క వెళ్తాను. వెళ్తావా పక్కన? బ్రో ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది? 1000 కోట్లు. ఏంది 1000 కోట్ల? ఏంది భయ్యా ఈ సినిమా బడ్జెట్ ఒక 3 కోట్లు ఒక 5 కోట్లు, అలాంటిది ఈ సినిమా 1000 కోట్లు ఎలా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అన్న క్రేజ్ అలాంటిది కదా. అన్న క్రేజ్ అలాంటిదా? అంటే ఈ సినిమా ఖచ్చితంగా 1000 కోట్లు పక్కన పక్క గ్యారంటీయా? గ్యారంటీ. మరి ఈ సినిమా ఫస్ట్ షోకే ఫ్యాన్సీ షోకే పోతావా నువ్వు? పక్క పోతాను, ఫ్యాషన్ అయితే పక్క పోతాను. నేనంటే ఆయన వేరే అభిమాని కాబట్టి ఆయన కోసం నేను పోతాను. ఆయన కోసం పోతావా? అది ఇక్కడ డైలాగ్ ఉంటుందన్నా, చెప్తాంటే డైలాగ్ చాలా బాగుంది. ఓకే ఖచ్చితంగా అయితే ఆయన కోసం చూస్తే కట్టాను. అవును నువ్వు అన్నకు పెద్ద ఫ్యాన్ వా? అవును. అంటే నువ్వు అతను ఫాలో అవుతావా? పక్క ప్రతి వీడియోస్ లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లో ఈ 3 ఐడియాలో ఫాలో అవుతున్నాను. అతనా ప్రతి దాంట్లో లైక్ కొడతాం, కామెంట్ పెడతాను. ఆయన ఎక్కి నేను ఎక్కువ ఆయన నాకు రిప్లై కానీ అలాంటి చేయలేదు, కానీ ఆయనకి ప్రతి దాంట్లో నేను ఏదో మెసేజ్ పెడతా ఉంటాను. ఓకే అంటే నువ్వు అన్నకు పెద్ద ఫ్యాన్ శ్రీకాంత్ అన్నకి? అవును నువ్వు అన్నకు పెద్ద ఫ్యాన్ అంటే అన్నం చూసి హెయిర్ స్టైల్ కూడా అన్నది నీది సేమ్ అలా ఉంది, సేమ్ స్టైల్. ఆయన సేమ్ ఆయన ఉండాలని చెప్పేసి అదే అదే అందరు అదే అంటారు. నువ్వు కూడా సేమ్, నువ్వు కూడా అచ్చం శ్రీకాంత్ అన్న లాగా హెయిర్ స్టైల్ కూడా, నీ హెయిర్ స్టైల్ శ్రీకాంత్ అన్న హెయిర్ స్టైల్ సేమ్ అని అంటున్నారు అందరూ. నువ్వేమంటావు? ఓకే అంటే ఒక ఆయనకి నేను అభిమాని కాబట్టి నేను ఆయన పెంచుకోవడం తప్పలేదు. మరి ఇప్పుడు సినిమా ఫీల్డ్ లో పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద స్టార్ హీరోలు ఇప్పుడు సినిమా ఫీల్డ్ లో ఇప్పుడు తెలుగు కానీ, తమిళ్ కానీ, హిందీ కానీ, హాలీవుడ్ కానీ ఏదైనా పెద్ద పెద్ద హీరో ఉన్నారు. మీరు అతను అందరం కాదనేసి ఈ అన్నకై మీరు దేనికి అయ్యారు? అతనికై మీరు పెద్ద హీరో దేనికి అయ్యారు? ఎందుకు అయ్యారు? ఆయన పెద్ద ఫ్రాంక్ ఇచ్చారు కాబట్టి. ఫ్రాంక్ సారా? అంటే మీరు అతను చేసి ప్రతి ఒక్క ఫ్రాంక్ చూస్తారు, అయితే లైక్ చేస్తారా? ఆయన ఫ్రాంక్ తప్పు అనుకుంటున్నారు. చాలా మంచిది తెలుసా. మాకు చూసిన ప్రచారం ఏమనిపిస్తుందంటే బాగా కలగదు, నవ్వు వస్తుంది, ఆనందం వస్తుంది, ఒక ఎమోషన్ వస్తుంది. ఓకే అది ఆయనలో ఉన్నది అది, అందుకని మేము ఆయనకి అభిమానం అయ్యామాట. ఓకే ఓకే అంటే మీరు అతని సినిమాలన్నీ చూస్తారు అయితే ఇక నుంచి? పక్క ఆయన ఇంకో సినిమా కూడా తీయాలి. చాప్టర్ 1 తీసారు కదా, చాప్టర్ 1, చాప్టర్ 2 కూడా తీయాలి. చెప్తాను 1 తీసి 2 చెప్పితే ఫ్యాన్స్ హర్ట్ అయిపోతాం కదా. మరి ఓకే పార్ట్ 1 మరి ఫ్యాన్స్ అందరూ చూస్తేనే కదా అతనికి డబ్బులు వస్తాయి, అతను మళ్ళీ చేయగలుగుతాడు. నేనున్నాను కదా దగ్గర, నేను తీసుకెళ్తాను అంతేనా? మా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది. ఇప్పుడు ఈ సినిమాకి నువ్వు ఎంత మందిని తీసుకెళ్తావు? మా ఫ్రెండ్స్ ఒక 5గురు ఉంటాం. నాతో 5గురు, మా 5గురు ఇంకో కూడా చెప్తాం, కూడా ఎలా తీసుకెళ్తాం. బ్రో ఇప్పుడు మీరు ఈ సినిమాకి మీ ఫ్రెండ్స్ తో పాటు మిగతా ఎవరైనా అతని ఫ్యాన్స్ ని, ఇప్పుడు మాలాంటి పేదవాళ్ళని, ఇప్పుడు అన్నకు మేము పెద్ద ఫ్యాన్సే, మమ్మల్ని కూడా తీసుకెళ్తావు నువ్వు? పక్క ఎంత మందిని? సరే బ్రో ఇప్పుడు థియేటర్ నువ్వు ఎంత మందిని తీసుకెళ్తావు? నేను స్వయంగా అయితే మినిమం 100 మంది తీసుకెళ్తాను బ్రో. 100 మందినా? ఏందే నువ్వు 100 మంది తీసుకెళ్తావా? మరి 100 మంది తీసుకెళ్ళాలంటే నీకు దాదాపు 1,00,000 రూపాయలు అవుతుంది బ్రో. అవును బ్రో, 1,00,000 రూపాయలు ఆయన కోసం 1,00,000 రూపాయలు ఎంతైనా పెడతాను పక్కన. పక్క ఓకే ఓకే దేనికంటే శ్రీకాంత్ అన్నకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ. అవును, పైగా అన్నకి గల్లీలో ఫ్యాన్స్ అందరూ. పక్క నేను కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి గల్లీలో ఫ్యాన్స్ ఉన్నారు అతనికి. అందరూ అదే అంటున్నారు, ఈ సినిమా ఖచ్చితంగా 1000 కోట్లు పక్క అంటున్నారు. పక్క కొంతమంది అయితే 500 కోట్లు అన్నారు, ఇంకా మరి కొంతమంది అయితే 100 కోట్లు మాత్రం ఎట్టలేదని గ్యారంటీ అంటున్నారు. మరి మీరేమంటారు? పట్టించుకో
మా అన్న ఒకటే చెప్తారు మాకు ఎప్పుడైనా సరే. ఏమని చెప్తాడు? వాళ్ళ మాట వీళ్ళ మాట పట్టించుకోవద్దు, నీకేం చేస్తే అదే ఫాలో అయిపో అని అంటారు అన్నమాట. మళ్ళీ చెప్పు. మా అన్న కూడా చెప్తారన్న. ఏం చెప్తారంటే, అరే వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది కాదు, నీకేం అనిపిస్తున్నావు నువ్వు చేసుకుంటూ పో అని చెప్పేసి అంటుంటాడు. ఓకే. అంటే మేము ఎదురు మాటలు పట్టించుకోం, మాకు ఏం నచ్చుతుందో తీసుకొని పోతామట. అది మా అన్న రేపు ఆయనలాగా మేము కూడా అదే అయ్యారు. ఓకే ఓకే. అది ఆయన ఏదో ప్రాంక్, ఆయనతో కొన్ని ఎదురు ప్రాంక్ చేయాలని నాకు ఆశ, చిన్న కోరిక. అత్త పాటు అంటే ఇప్పుడు శ్రీకాంత్ అన్న ప్రాంకులు నువ్వు కూడా ఒక చిన్న క్యారెక్టర్ చేయాలని. అంతే, ప్రాంక్ చేయాలని, సరదాగా అత్త పాటు ప్రాంక్ చేయాలని, ఆయనతో పాటు ఒక ప్రాంక్ చేయాలని అదే నా కోరిక. ఆయన కొంచెం కరంగా ఎత్తే చూస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆ అన్న కూడా వీడియో చూస్తున్నాడు. శ్రీకాంత్ అన్న అతనికి ఒక చిన్న ఛాన్స్ ఇవ్వనా? ఛాన్స్ అంటన్నా పాపం, అడుగు ఒకసారి శ్రీకాంత్ అన్న అడుగు. శ్రీకాంత్ అన్న, నేను నీకు వేరే అభిమానం అన్న. ఓకే. ఈ సినిమా అదే నువ్వు ఫస్ట్ సినిమా నేను చూస్తా, నీతో ఎగ్లేసి ఒక ప్రాంక్ వీడియో చెయ్యాలి అని కోరిక నాలో ఉంటుంది అన్న. ఓకే ప్లీజ్ అన్న, నీకు చేయగలిగి ఒక వేరే అభిమానిగా నేను కోరుకున్నది ఒకటే, నీతో ప్రాంక్ వీడియో చెయ్యాలి కానీ నువ్వు దానికి నాకు సహాయం చేయాలన్నా అని చెప్పి. ఓకే బ్రో, ఓకే ఓకే, ఖచ్చితంగా మేమంతా ఈ వీడియోని శ్రీకాంత్ అన్న వరకు తీసుకెళ్తాం. నువ్వు ఖచ్చితంగా శ్రీకాంత్ అన్నతో ఫ్రాంక్ చేయాలి. ఓకేనా? నువ్వేం ఫీర్ కాకో, నువ్వు ఖచ్చితంగా శ్రీకాంత్ అన్నతో ఫ్రాంక్ చేపించే బాధ్యత మాది. ఓకేనా? ఓకే బ్రో. మీ ఏ ఊరు బ్రో? మాది రాజమండ్రి. మీది ఏ ఊరు? రాజమండ్రి. రాజమండ్రి అంటే నువ్వు రాజమండ్రి నుంచి లారీ సినిమా చూడడానికి హైదరాబాద్ చేసేవా? అంటే లారీ సినిమా రాలేదన్న, పని చేస్తున్నాను. పని చేస్తుంటే అప్పుడు అన్ని సినిమా రిలీజ్ అవుతుంది నాకు తెలిసింది. ఓకే. అప్పుడు నేను ఏం చేశానంటే, సరే అన్ని సినిమా రిలీజ్ అవుతుంది కానీ చెప్పేసి నేను టికెట్లు బుకింగ్ చేస్తాను. ఓకే. అది అంతేగాని ఇప్పుడు నువ్వు సారీ అని బ్రో మీ ఎవరు బ్రో అంట? రాజమండ్రి అంటే ఇక్కడ దేనికి వచ్చామంటే లారీ సినిమా చూడడానికి. లారీ సినిమా చూసి శ్రీకాంత్ అన్న కలిసి అన్నతో ఒక సెల్ఫీ తీసుకొని పోతాను, సెకండ్ ఇచ్చి పోతాను సార్. ఓకేనా? అలానే ఓకేనా బ్రో? బ్రో ఒక మాట, మీది ఏ ఊరు బ్రో? అది రాజమండ్రి. ఇది మాది పిఠాపురం తాలూకా. పిఠాపురం తాలూకా? అవునా? పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా. అవునా? మరి పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అయితే మీరు ఎక్కడికి దేనికి వచ్చారు? హైదరాబాద్ కి. హైదరాబాద్ ఎందుకు వచ్చాడు? నాకు శ్రీకాంత్ అన్న చూడాలని చెప్పేసి వచ్చింది. శ్రీకాంత్ అంటే లారీ సినిమా చాప్టర్ 1 చూద్దాం వచ్చాను. ఏంది రాజమండ్రి నుంచి లారీ సినిమా చాప్టర్ 1 చూడడానికి వచ్చాను. ఎక్కడికి? ఇక్కడ హైదరాబాద్ వచ్చారు. అంటే మీరు లారీ సినిమా చూడడానికి రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చారా? ఓకే, వచ్చారు, బాగానే ఉంది. వచ్చి కానీ లారీ సినిమా ఆయన సినిమా చూసి ఆయన కలిసి ఒకసారి సెకండ్ ఇచ్చి ఒక ఫోటో దిగి వెళ్ళాలని చెప్పేసి నా కోరిక, అందుకని దూరం వచ్చాను. ఓకే ఓకే. ఆయన కోసం ఆయన సినిమా చూస్తాను, తప్పకుండా వస్తాను. నేను ఆయన కలిసి వస్తాను. ఆయన వచ్చి ఆ సినిమా చూసి ఆయనతో ఆయనకు ఒక సెకండ్ ఇచ్చి ఒక సెల్ఫీ దిగి అప్పుడు నేను మా ఊరు వెళ్ళిపోతాను. ఓకే ఓకే. అంటే మీకు అదంటే అంత ప్రాణం బ్రో? అంత ప్రాణం. అవునా? అంత పెద్ద ఫ్యాను. అవును, మీరు అన్న పుట్టినరోజుకి అన్నదానం చేస్తారంట, అవునా? అవును, నేను మీరు శ్రీకాంత్ అన్న ప్రతి పుట్టినరోజుకి అన్నదానం చేస్తారా? చేస్తాం. ఎక్కడ ఎక్కడ? ఊళ్ళో రాజమండ్రిలో. రాజమండ్రిలో శ్రీకాంత్ అన్న పుట్టినరోజు పక్క ఆ రోజు అయితే దుమ్దామ్ ఉంటుంది. మీరు ఎప్పుడు చూడలేదు ఆ ఇన్స్టాగ్రామ్ అది? చూసాం తీసుకొని చెప్పేసి చూడండి, ఆయన ఫోటోస్ కూడా ఉంటాయి మన దగ్గర. ఓకే బ్రో, ఓకే ఓకే. అంటే మీరు రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చారు లారీ సినిమా చూడడానికి. లారీ సినిమా చూసి శ్రీకాంత్ అన్నతో ఫోటో సెల్ఫీ దిగి ఇప్పుడు ఈ హైదరాబాద్ లో లారీ సినిమా చూసి శ్రీకాంత్ అన్నతో ఒక సెల్ఫీ దిగి షేకాన్ని ఇచ్చి సరదాగా కాసేపు మాట్లాడి పోవాలి. అంతేనా? అంతే. ఖచ్చితంగా మీ కోరిక మేము తీరుస్తాం, ఇది అన్నదాకా తీసుకెళ్తాం. ఓకే, మీరు ఫైనల్ గా ఒక్క ముక్కలు చెప్పాలంటే శ్రీకాంత్ అన్న గురించి ఫైనల్ గా ఒక్క ముక్కలు ఏమంటారు? ఆయన మా దేవుడు. ఆయన మాకు దేవుడు. ఎవరు? శ్రీకాంత్ అన్న. ఓకే, రైట్.